8 గంటలుగా మంటలు ఎగసి పడుతూనే ఉన్నాయి. అదుపులో రావడానికి ఇంకా 24 గంటల సమయం పడుతుంది అని చెప్తున్నారు కలెక్టర్. బావిలో 20,000 నుంచి 40,000 క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉందని, 20 మీటర్ల ఎత్తులో మంటలు ఎగసి పడుతున్నాయని చెప్పారు. కిలోమీటర్ పరిధిలో అందరినీ కూడా ఖాళీ చేస్తున్నామన్నారు. ఎలాంటి ప్రాణ నష్టము జరగలేదని టీవీ9 తో చెప్పారు జిల్లా కలెక్టర్ మహేష్ రజ్జా. మరోవైపు కరెంటు బంద్ కూడా చేయడంతో చీకటిమయంగా మారిపోయాయి సమీప గ్రామాలు. విజువల్స్ లో మనం చూడొచ్చు, ఈ బ్లోట్ జరిగిన ప్రాంతానికి చుట్టూ కిలోమీటర్ మేర ఎక్కడా కూడా కరెంట్ లేదు, పూర్తిగా కట్ చేశారు. అలాగే ఈ రోజు సాయంత్రమే ఆ శబ్దాన్ని, ఆ బ్లోట్ నుంచి వస్తున్న శబ్దాన్ని భరించలేక, ఆ పొగ పీల్చలేక అక్కడ 3 కిలోమీటర్ల పరిధిలో ఉన్న జనాలందరూ కూడా ఇళ్లకు తాళాలు పెట్టి వెళ్లిపోయిన సిచ్యువేషన్. 20 మీటర్ల ఎత్తులో అక్కడ మంటలు ఎగిసి పడుతూ ఉన్నాయి. కిలోమీటర్ పరిధిలో అందరినీ కూడా ఖాళీ చేయించారు. ప్రస్తుతం ఎక్కడా కూడా కరెంట్ లేదు. దీంతో ఒక్కసారి అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సత్య సిద్ధంగా ఉన్నారు. సత్య, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఆ మంటల్ని కంట్రోల్ చేయడానికి రెస్క్యూ టీం అక్కడికి చేరుకున్నారా? ఇంకా 24 అవర్స్ పడుతుంది అని చెప్తున్నారు. మరి ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళ స్పందన ఏ విధంగా ఉంది? మనం ఇందాక బులెటిన్ లో చూసాం, 3 కిలోమీటర్ల మేర ఉన్న వాళ్ళందరూ కూడా ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయిన సిచ్యువేషన్. ఏం చెప్తున్నారు అధికారులు? వీళ్ళంతా మధ్యాహ్నం 12 గంటలకే ఈ ఇరుసుమండ చుట్టుపక్కల ఉన్నటువంటి, ఏదైతే ఈ బ్లోడ్ జరిగినటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా ఖాళీ చేశారు. స్థానికంగా ఉన్నటువంటి ఎంజీ గార్డెన్లో వాళ్ళందరికీ సంబంధించి వసతులు ఏర్పాటు చేశారు. అయితే దాదాపు 8:30 గంటలకు కావస్తుంది, ఇంకా కొలిక్కి రానటువంటి పరిస్థితి. అదే అగ్ని జ్వాలలు, అవే పొగంతా కూడా కమ్ముకుని పెద్ద శబ్దంతో ఇంకా అగ్నికేలలు ఎగసిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఇరుసుమండ గ్రామంలో ఉన్నాము. మొత్తం ఇళ్ళన్నీ ఖాళీ అయిపోయినటువంటి దృశ్యాలు, మొత్తం తాళాలు వేసి ఎక్కడికక్కడ వీళ్ళంతా కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. కొంతమంది భయంతో బంధువుల ఇంటికి వెళ్ళిపోతే, మరికొంతమంది స్థానికంగా ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేతో పాటు స్థానిక ఎంపీ, అలాగే అధికారులు కూడా ప్రత్యేకమైనటువంటి ఒక రిహాబిలిటేషన్ సెంటర్ని ఏర్పాటు చేశారు. వాళ్ళకి సంబంధించి ఆహారంతో పాటు నీళ్లు, పాలు అన్నీ ఏర్పాటు చేసి అక్కడే వాళ్ళకి వసతులు కల్పించినటువంటి పరిస్థితి. మొత్తం గ్రామం చూడొచ్చు, మొత్తం నిర్మానుష్యంగా మారింది. కరెంటు సరఫరా కూడా పూర్తిగా నిలిపివేయడంతో గ్రామంలో ఎవరో లేకుండా కూడా మొత్తం నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. ఇరుసుమండ సెంటర్ ఇప్పుడు జనాలతో మొత్తం కూడా నిండుగా కనిపించి ఉండేది. కానీ స్థానిక యువకులు మాత్రమే ఇక్కడ బారికేట్లు పెట్టి ఎవరిని ఆ ఘటనా స్థలానికి సంబంధించిన స్పాట్కి ఎవరిని వెళ్ళనివ్వట్లేదు. స్థానిక గ్రామస్తులంతా కూడా పూర్తిగా ఎక్కడికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు అంటే ఈ ప్రమాదానికి సంబంధించి మొత్తం ఇళ్ళన్నీ ఖాళీ అయిపోయినాయి. మీరు ఇక్కడ ఇల్లు అందరూ ఖాళీ చేస్తారండి. మేమైతే బారికేట్లు పెట్టుకుని జనాన్ని లోనికి వెళ్ళకుండా చూస్తున్నాం, ఎందుకంటే ఫైర్ దగ్గరికి వెళ్ళకూడదు కదా. అదండి. సుమారు ఎన్ని కుటుంబాలు ఉంటాయి? ఎన్ని కుటుంబాలు ఇక్కడ నుంచి 300 గడపలు సుమారు పైన అండి. అంతకు మించి ఎక్కువ ఉంటాయి, తక్కువే ఉంటాయి. ఊర్లో జనం అనేది ఎవరో లేరు. చుట్టాలింటికి అలాగలాగా వేరే వాళ్ళు ప్రాంతానికి వెళ్ళిపోయారు. ఇక్కడ నుంచి ఏం చెప్తున్నారు అంటే సమయం చెప్పలేమంటున్నారు, లేదంటే 24 గంటలు గడిస్తే కానీ నిపుణులు రావాలని చెప్తున్నారు. మరి మీ పరిస్థితి ఏంటి? ఇక్కడ ఎక్కడికక్కడ కట్టుబట్టలు వదిలేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అలానే కదండి, ఇప్పుడు ప్రభుత్వం ఏదైనా క్లారిటీ ఇచ్చిందనుకోండి, దాన్ని బట్టి జనం ఎక్కడికి వెళ్ళాలనేది వాళ్ళు ఆలోచించుకుంటారు. లేదా వీళ్ళు ఎక్కడైనా మనకు ప్రొవైడ్ చేస్తే షెల్టర్ అక్కడికి వెళ్తారు. దాన్ని బట్టి ఏదైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఏదనేది మాకు చెప్తే, ఇప్పుడు ఎమ్మెల్యే గారు అవ్వచ్చు, టీడీపీ ఇన్ఛార్జ్ అవ్వచ్చు, వీళ్ళందరూ అనుకుని ఏదైనా చెయ్యాలి వాళ్ళు. ఎందుకంటే ఇలాగా వచ్చినప్పుడే వాళ్ళు ఎదరికొచ్చి చెయ్యాలండి. ఇప్పుడు ఏ గ్రామానికి ఆ గ్రామం ప్రతి ఒక్కరు ఎలక్షన్ టైంకి వచ్చి ప్రతి ఒక్కరు తిరిగి ఆడు సొంత పనిలో చేస్తున్నారు. కాబట్టి ఇది కూడా వాళ్ళు సొంత పనిలో చేసి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దీన్ని కంట్రోల్ చేసే విధానానికి లాక్ రావాలి. ఇది ఇక్కడ కొంతమంది యువకులు ఉన్నారు, వాళ్ళంతా కూడా ఈ గ్రామానికి కొంతమంది రక్షణ కంటే ఇళ్లలోకి వెళ్ళిపోయారు. కాబట్టి దొంగలవి పడకుండా కూడా కానివచ్చు, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి బారికేట్లు పెట్టి ఎవరిని ఎదరికి వెళ్ళనట్లేదు. ఎందుకంటే ఇక్కడ మొత్తం ఈ పక్కన కూడా పూర్తిగా ఇళ్ళన్నీ ఖాళీ అయిపోయిన షట్టర్లు వేశారు. మరి పక్క ఈ బిల్డింగ్లకు సంబంధించి పూర్తిగా ఎక్కడికక్కడ మొత్తం నిర్మానుష్యంగా మారిపోయింది. ఇరుసుమండ గ్రామానికి సంబంధించి దాదాపుగా 300 నుంచి 350 కుటుంబాలు ఉంటే పూర్తిగా అంధకారం. ఒకసారి పైకి చూసుకుంటే అక్కడ ప్రమాదం జరిగేది ఇంకా కొనసాగుతుంది. మొత్తం ఆకాశం నేలను తాకిందా అన్నట్టు ఎర్ర రంగు పులుముకుని అగ్నిజ్వాలలు ఎగుసిపడుతున్నాయి. ప్రస్తుతం ప్రతి ఇంటి దగ్గర కూడా తాళాలు వేసుకుని, వీళ్ళ గేట్లకు తాళాలు వేసుకుని ఇళ్లను ఖాళీ చేసి వెళ్ళిపోయినటువంటి దృశ్యాలు ఇవి. ఎక్కడా కూడా ఎవరి ఇంట్లో భయాందోళనకు గురయ్యి ఆ శబ్దానికి, ఆ అగ్ని జ్వాలలకి, ఏదైతే బ్లోఅవుట్కి సంబంధించి త్వరితగతిన అధికారులు స్పందించి వెంటనే ఈ బ్లోఅవుట్ని నియంత్రించాలనేది గ్రామస్తులు కోరుతున్నారు. ప్రస్తుతం అయితే మాత్రం ఇరుసుమండ గ్రామం మొత్తం కూడా నిర్మానుష్యంగా మారిపోయినటువంటి పరిస్థితి అయితే మాత్రం ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండ గ్రామంలో నెలకొంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సత్య.